నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని కాల్వపల్లిలో నీడికొండ జయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. గౌతమి నల్గొండ జిల్లాలో షర్మిల 4వ రోజు పరామర్శ యాత్ర కొనసాగుతుంది. వైఎస్ఆర్ మరణంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను షర్మిల పరామర్శిస్తున్నారు. 4వ రోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఈ రోజు 5 కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం గరిడేపల్లి మండలం కాలువపల్లిలోని వెంకటగిరి జయమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వెంకటగిరి జయమ్మకు వైఎస్ఆర్ అంటే అమితమైన అభిమానము. జయమ్మకు భర్త 3 కూతుళ్లు ఉన్నారు. ఆ 3 కూతుళ్లను భర్తను సత్యనారాయణ ఇప్పుడు షర్మిల పరామర్శిస్తున్నారు. అయితే వీరికి వైఎస్ఆర్ అంటే అమితమైన అభిమానం ఉండడానికి ప్రధాన కారణం ఒకటి. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం తోటి ఈ జయమ్మ చిన్న కూతురు బీఈడి చదువుకోవడం జరిగింది. అంటే నిరుపేద కుటుంబం కావడం తోటి చదువుకు స్వస్తి పలికే పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం రావడంతో ఈ జయమ్మ చిన్న కూతురు విజయ్ కుమారి బీఈడి చేయడం జరిగింది. బీఈడి చేయడం తోటి వారికి అమితమైన అభిమానం చేకూరింది. అదేవిధంగా వీరు వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తారు. వీరికి ఒకప్పుడు ఉన్నత కుటుంబంలో ఉన్నప్పటికీ వ్యవసాయం నష్టాలను చవిచూసి చాలా దీన పరిస్థితి చేరుకున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరికి అప్పులన్నీ మాఫీ కావడంతో పాటు ఫ్రీ కరెంట్ రావడం వల్ల కొంత వీళ్ళు నిలదొక్కునే పరిస్థితి ఏర్పడింది. 3 బిడ్డలకు వివాహాలు కావడం జరిగింది. ఇప్పుడు ఒక్కడే సత్యనారాయణ ఒకటి ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని ఇప్పుడు షర్మిల పరామర్శిస్తున్నారు. ఒకరి మరణం అనేక గుండెలను కదిలించిందనేది అనేక కోట్లాది మంది ప్రజల హృదయాలను ద్రవింపజేసిందని మహాదేశ ఇక లేడనే వార్తను తట్టుకోలేక జయమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఈ జయమ్మ భర్త సత్యనారాయణ షర్మిలకు చెప్పడం జరుగుతుంది. ఆ 3 కూతురు కూడా ఈ రోజు ఈ షర్మిలమ్మ రావడంతో ఆ 3 కూడా ఈ నాన్న దగ్గరికి వచ్చి షర్మిలతో పాటు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. 3 కూతురు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా షర్మిల పరామర్శిస్తున్నారు. అయితే ఈ రోజు 4వ రోజు 5 కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ రోజు హుజూర్ నగర్ లో ఎక్కడ చూసినా జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మరవలేమని మనపురాని మహానేత కూతురు వస్తుందంటే జనం కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం దారి పొడవునా కూడా పూల వర్షం కురిపిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరామర్శ యాత్ర ఇప్పుడు 2 అవుతున్నా ఇప్పటి వరకు 2 కుటుంబాలను మాత్రమే పరామర్శించడం జరిగింది. జయమ్మ కుటుంబంతో 2 కుటుంబాలను పరామర్శించినట్లు అవుతుంది. అయితే పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో పరామర్శ యాత్ర కాస్త ఆలస్యంగా సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాలువపల్లి గ్రామంలో చూసినట్లయితే దారి పొడవున ప్రజలు జప్పు నృత్యాలు చేస్తూ మంగళ హారతులతో స్వాగతం పలికి అటు బాణ సంచారకులతో పూల వర్షం కురిపించారు. ఈ ఊళ్ళో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అమితమైన అభిమానం ఉందనడానికి ఇది ప్రధాన కారణం. అంటే ప్రత్యక్షంగా మనం చూడవచ్చు విజువల్లో. కానీ ఇక్కడ గ్రామస్తులకు రాజశేఖర రెడ్డి చేసిన మేలును మరవలనిపిస్తున్నాం. ప్రతి కుటుంబానికి మేలు చేశారు కాబట్టి ఆయన అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్తున్నారు. మొత్తానికి జయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించే వారికి అన్నిటి పరిగణించాలని అంటే రాజశేఖర రెడ్డి ఎక్కడ మీటింగ్ జరిగినా ఈ చనిపోయిన జయమ్మ భర్త సత్యనారాయణ వెళ్ళేవాడని ఆ విన్న మాటలు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత జయమ్మకు చెప్పేవాడని జయమ్మ కూడా అమితమైన అభిమానం పెంచుకుందనేది చెప్తున్నారు. అమితమైన అభిమానం ఉండడంతో ఒక కుటుంబ సభ్యురాలుగా 5.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మర్చిపోకుండా మహానేత కూతురు షర్మిల ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తుంటే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. మొత్తానికి వీరు 3 కూతురు అత్తవారు ఇళ్లలో ఉన్నప్పటికీ వారందరూ కూడా ఈ రోజు షర్మిల వస్తున్నట్టే ఉదయాన్ని ఇక్కడికి చేరుకొని తండ్రితో పాటు షర్మిలమ్మను అంటే షర్మిలమ్మ పరామర్శ యాత్ర కుటుంబానికా లేకుంటే ఆ షర్మిలమ్మ కాన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అంత జనాలు ఇక్కడికి వచ్చి వారికి ఓదార్పు ఇస్తున్నారు.